చేతనైతే బుద్ధి చెప్పాలి. చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి. ఒక వ్యక్తి మనోభావం దెబ్బతినేటట్టుగా, ఒక వ్యక్తి బాధపడేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. కొంతమంది పాస్టర్ల ప్రవర్తన బాలేకపోవటం వలన రోస్టింగ్ ఫేక్ పాస్టర్స్ అని టైటిల్ పెట్టుకుని చాలా మందికి వెక్కిరింతలుగా చెలకుంటే అపహాస్యంగా చాలా మంది వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మంచి పద్ధతి కాదంటున్నా. ఒకవేళ ఆ వ్యక్తి ప్రవర్తన బాలేకపోవచ్చు, ఆ వ్యక్తి సరైన విధంగా ముందుకెళ్ళలేకపోవచ్చు. అలాంటి వ్యక్తికి మనము గైడెన్స్ ఇవ్వాలి, చేతనైతే బుద్ధి చెప్పాలి, చేతనైతే కొన్ని మాటలు చెప్పాలి తప్ప ఆ వ్యక్తిని మనం కించపరచడానికి లేదు. ఆ వ్యక్తిని మనం బాధపడేటట్టు ప్రవర్తించడానికి ఆ ప్లేస్ లో మన అన్నవో, మన అక్కవో, మన తమ్ముడువో, మన మామవో, మన నాన్న ఉంటే ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, లేకుంటే ఆ విధంగా ఎవరైనా రోస్టింగ్ చేస్తే మనము ఊరుకోగలమా? మనం తట్టుకోగలమా? మనం బాధపడకుండా ఉంటామా? కాబట్టి ఆయన ఎవరో పరై వ్యక్తి కాబట్టి ఆయన చేస్తున్న చేష్టలకు మనం వెక్కిరించేసి ఆయనకు అపహాస్యం చేసేసి ఆయనకు ఒక జోకర్గా చేసేస్తే మనము తాత్కాలికమైన సంతోషాన్ని మనం పొందగలం. కాబట్టి అది మంచి పద్ధతి కాదు, అది సరైన పద్ధతి కాదు. ఒక వ్యక్తిని ప్రేమిద్దాం, ఒక వ్యక్తిని సరిచేద్దాం. ఒక వ్యక్తి ఒకవేళ బుద్ధి లేని ప్రవర్తన కలిగి ఉంటే అతన్ని బుద్ధి చెప్దాం, అతని ప్రవర్తనను మార్చే విధంగా మనం ఉందాం. కొందరికి వెక్కిరించే వ్యక్తులు, కొందరికి ట్రోలింగ్ చేసే వ్యక్తులు, కొందరికి రోస్టింగ్ చేసే వ్యక్తులకి వినయపూర్వకంగా ఈ మాట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.